ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు మొరపెట్టుకుంటున్న బాధితులు ఉదయం 6 గంటలకు వర్షం పడుతుంటే వచ్చి సర్దుకుని వెళ్లిపోవాలని చెప్పారు. అడిగితే పెద్ద మనిషిని కాళ్లు వాసేలాగా బురదలో బొల్లించి కొట్టారు. మమ్మల్ని కూడా వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. మేము కొనుక్కున్నప్పుడే ఇలా అని చెప్తే మేము కొనుక్కోపోయే వాళ్ళం కదా, అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు సోయలేదా అని ప్రశ్నిస్తున్న ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల బాధితులు. అదే సారు, మేమే 2 ఎకరాలు ఊర్లే ఉంటే 2 ఎకరాలు అమ్ముకొచ్చుకొని పిల్లలు భవిష్యత్తు చిన్న పిల్లలు ఒక్కడే మా ఆయనకు నా కొడుకు ఒక్కడే కాలం కడుతుంది. ఇన్నే కట్టుకొని కాలం కట్టుకుంటాం. మేము 30 ఏళ్ళ కింద వచ్చినాం. ఆయన వేసి కొనుక్కుంటే ఇన్నేళ్ల నుంచి మంచిగానే ఉంది. ఇగో ఈ 2 ఏళ్లలోనే వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సారు కడుపు చల్లగుండా, వాని పిల్లలు కడుపు చల్లగుండా, వానికి అన్నదమ్ములు లేరు, వానికి నామో నా సొంటము అన్నలు తయ్యలు వానికి ఎవ్వడికి లేడు. ఇగో ఈ పని చేసింది 3 రోజులల్లనే. మాకు ఇంతకు ముందు కూడా తెలియదు. ఇది అది కోర్టులోనే ఉందని నోటీస్ లేదు, గీటీస్ లేదు, ఏది లేదు. రాత్రి నేను 6 గంటలకు వచ్చి ఈ షాపులు ముందడికి కిరాయికి ఇచ్చినాం. ఈ షాపుల వాళ్ళకి చెప్పిపోయారట. నా కొడుకు లేడు, కోర్టుకే పోయిండు. మేము నా కొడుకు వచ్చినాక చెప్పినాము. మళ్ళీ పొద్దుగాలు లేచి ఉరికొస్తూనే ఉన్నాం, కొల్లగొడుతూనే ఉన్నారు. ఇల్లు లేదు, కిరాయికి ఉన్నాము. ఏం చేస్తాం? సామాన్లు కొంది జనాలు అంతా ఇప్పి ఆడ చేసి రోడ్ల మీద వేసి చల్లకుండా ఈ జనాలు అంతా ఇప్పి గడ పెట్టిరు, గాడింత పెట్టిరు. పిల్లల్ని తీసుకుపోయి గడవండ పెట్టినాం. 5 ఏళ్ళు అవుతుంది సారు. కరెంట్ బిల్లు ఉంది. అయ్యో ఆయన ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము, దీనికి పర్మిషన్లు అన్ని ఉన్నాయి నాయన. లేదు, అగో దానికి వచ్చింది కానీ మాకు రాలే. అది ఊళ్ళో కొట్టినప్పుడు ఇది లేదు అని అన్నారు. మేము వచ్చి ఇడిగిలా పడ్డాము. అవి నీట్గా అయినాయి, మా దాని మీద పడ్డారు. వేరే వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం నాన్న. వెంచర్ కొనలే, 220. వేరే వాళ్ళ నుంచి కొనలే మేము. అప్పట్లో అంటే కొంచెం అంతనే భూమి ఉండే, వాళ్ళు అటు ఇటు ఇంత తవ్వుకుంటారు. అది ఉండి ఏం చేస్తారు, మమ్మీకి 2 ఎకరాలకు ఊరికేం పోతాం అనేసి ఇక నా కొడుకు అమ్ముకొచ్చి 5 సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏది రాలే. నిన్న నైటే వచ్చి చెప్పిపోయారట 6 గంటలకి. వర్షం కదా నాన్న, ఇక్కడ ఇదంతా వర్షమే బిడ్డ. 6 గంటలకు వచ్చి చెప్పిపోతే వర్షంలో ఏమొచ్చి చదువుకుంటాం. ఇప్పుడు 1 గంట టైంకే చదువుకోవాలంటారు. అన్నీ ఉన్నాయి బిడ్డ, మస్తు సామాన్ ఉంది. లేదు, అగో కొన్ని ఉడవికి బయట వేసిర్రు. ఆడింటి వేసిండ్రు. డీసీలలో తీసుకుపోయారు, జనాలే తీసుకుపోయారు. మా ఆయననే, నా కొడుకు, నా కోడలు. ఏం లేదు, ఈ గిట్లనే నాకు ఇన్ని రోజులు చేసిన కంపెనీలో పని చేసినాం. కానీ ఇక నా పిల్లలు ఉన్నారు, ఇక చిల్ల పిల్లలు పట్టుకొని ఇక గట్టిగానే ఉంటారు. నా కొడుకే ఏదైనా చేసుకొస్తాడు. ఇక ఏం చేస్తాం మరి. రేవంత్ రెడ్డికే ఆయనకే ముట్టాలి. ఎవడేళ్ళని ప్రపంచం ఈ 3 ఏళ్ళలో ఆయన ఒక్కడే వెళ్తాడు. ఈ లోకం మునిగిపోతే వానికే వేసి రోడ్లు ఇక వేసి గెలిపిస్తే ఇక ఇట్లా ఇల్లు గుల్ల కొడతాడు. ఏం చేస్తాం? మా ఉసురు, మా ఏడుపు, నా పిల్లలు ఉసురు తలుగుతుంది. ఇక ఏం చేస్తాం బిడ్డ మరి. మా మీద నమ్మకంతో రెంట్లు తీసుకొని వాళ్ళు అన్ని సామాన్లు తెచ్చుకొని ఉన్నారు. వాళ్ళని కూడా అఘాతంగా రోడ్డు మీద వాడేసినట్టే కదా. బ్యాంగిల్స్ స్టోర్ అవి 1 గంట సేపట్లో బ్యాంగిల్స్ ఎట్లా చదువుతారు? అవి చదివితే ఉంటాయా? అవి ఏడబెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవడానికే కదా. అయ్యో మమ్మల్ని తీసుకుపోయి అందులోకి ఎక్కిస్తాడు. ఆయన కడుపు చల్లకుండా ఆయన ఎట్లా కొట్టిర్రు చూడు, రాదుండ్రు ఆయనను. ఆ పెద్ద మనిషిని కాళ్ళు వాసినాయి, ఆయన ఒరుతుంటే ఆయనను కొట్టిర్రు. బురదల బొర్రిచ్చిర్రు, తీసుకుపోయి అందులో వాడేసి. ఏం చేస్తాం? ఆ పెద్ద మనిషి ఎంతైనా అమ్ముకొచ్చినా కష్టపడి కొనుక్కున్నాం. భూమి అమ్ముకుంటే ఎవరికైనా కలకాల ఉంటుందా బిడ్డ? ఇప్పుడు మీరంతా కొనుక్కుంటలేరా? ఇండ్లు కట్టుకుంటలేరా? లోకంలో వాని పెండ్లానికి మనకి అక్క చెల్లెళ్ళకు వాళ్ళకి ఇండ్లు లేవా? కూలిపోతానయా? వాడు అనిచ్చంగా కొనుక్కుంటాడా? ఇప్పుడు ఈ పైసా అంతా ఏమని ముడుతుంది? వాని పెండ్లం వాని ఇంట్లోకి పోతలేదా? వాని పట్టు చీరలు కట్టుకుంటలేరా? వాళ్ళు మా రెక్కల సొమ్ములే కదా. మేము కష్టపడి కొనుక్కున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు చేసినప్పుడు మరి ఇది అందులో ఉన్నది రా, కొనుక్కోకరా ఉండకూడక అంటే కొనుక్కోకుందాం కదా. ఇవి 5 ఏళ్ళ నుంచి కొనుక్కున్నాక, 5 ఏళ్ళ నుంచి ఉన్నాక, 10 ఏళ్ళ నుంచి షాపులు కిరాయిలకు ఇచ్చుకున్నాము, వెనకాలకున్నాం. అప్పటి నుంచి అయినా మేము ఇల్లు పర్మిషను, నల్లా పర్మిషను, ఇన్ని షాపులకు కరెంటు బిల్లులు కడుతుంటే కూడా నీకు సోయలేదా? చెప్పాలిగా నాన్న, నువ్వు కట్టకరా, నీకు లేదురా, ఇది ఇల్లు అందులో ఉందిరా అనేసి నోటీసులు ఇవ్వాలి కదా. ఎన్నడూ ఇయ్యలే. నిన్న 6 గంటలకే వచ్చి చెప్పిపోయారట. మొన్న వచ్చి చూసిపోయారట. మేము